అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెదుకువాడెవడునూ లేడు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన విజయనామమునకై మీకు అనేకమైన ప్రణతులు వినతులు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం నాయనా. కొద్దివారము దీవించుము, కొద్దివారమునైనా నీ ఆత్మఫలములతో ఆత్మవర్ములతో నీకు అంగీకరము పాత్రగా నడిపించుకొనుము. మీ కౌగిట భద్రపరుచుకొనుము. మీరే మమ్ములను చేరదీసుకొని నైనా నీ కౌగిట భద్రపరుచుకొని శ్రేష్టమైన మీ మాటను, శ్రేష్టమైన మీ యొక్క బోధను మాకు వినిపించి మీరే మహిమను పొందుమని మహిమనాథును శ్రేష్ఠ పాలకుడికి యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదమును సదాకాలం మనకు తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసి ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడవలసిన వాడు, దేవునికి విధేయత వినయము అగుపరచవలసిన వాడు. కానీ పాపము ఉన్నప్పుడు దేవుణ్ణి దూరం చేసుకుంటాం, పాపము ఉండేటప్పుడు దేవుని నుంచి దూరం అవుతాం, పాపముగా ఉండేటప్పుడు దేవుని యొక్క ఆలోచన కూడా లేకుండా పాప ఆసక్తి కలిగిన వారముగా ఉండిపోతాం. కానీ ప్రభు వాక్యంలో రాయించిన మాట ఇందుని బట్టి ఏంటనిస్తానంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో 3వ భాగంలో చూస్తే కనుక, వెదుకువాడు ఎవడునూ లేడు, దేవుడిని వెదికేవారు దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుణ్ణి వెదికేవారు దైవాశక్తి కలిగిన వారు, దేవుణ్ణి వెదికేవారు దేవుని ఆలోచన కలిగిన వారు, దేవుణ్ణి వెదికేవారు దేవుని మీద ఆసక్తి కలిగిన వారు, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపుతో దేవుణ్ణి మనం వెదికే వారముగా ఉండాలి, దేవుని యొక్క అంతరంగమును తెలుసుకునే వారముగా ఉండాలి. అసలు దేవుడు మనిషికెందుకు, మనిషికి దేవుడు అవసరం ఉందా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు లేకపోతే సృష్టిలో ఏదియూ లేదు, సృష్టిలో మనం కూడా ఉండలేం. దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి, దేవుడు అనేవాడు మన కొరకు ఉన్నాడు కాబట్టి, దేవుడు మనకు కావలసిన వాటిని అన్నింటినీ కూడా సమకూర్చి దేవుని సృష్టిలో మనల్ని ఉంచగలుగుతున్నాడు. సృష్టిలో ఉండుటకు కారణం ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవడానికి, సృష్టిలో మనల్ని పోషించటానికి కారణం ఏమిటనిసరంటే దేవుని కొరకు మనం ఎదురు చూసే వారముగా ఉండాలి, దేవునికి మనం వెదికే వారముగా ఉండాలి. దేవుని మనం వెదికే వారముగా ఉన్నప్పుడు దైవాశక్తి కలిగిన వారముగా దేవుని బుద్ధిని, దేవుని జ్ఞానమును, దేవుని ఆలోచనను మనం ఎరిగిన వారముగా ఉండగలుగుతాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభు అన్న మాట ప్రకారమే దేవుడు మొదట విశ్వాసిక జీవితంలో రాజ్యమును, దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెదకమని చెప్పాడు. విశ్వాసి దేవుని సంఘములో లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్న వారిని వెదికి ప్రయాసపడి సంఘములోనికి వచ్చి వాటి కొరకే అడుగుట, దేవునిని ఆయాస పెట్టుట. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఒకనొకప్పుడు లోకములో ఉన్న మోషే గారు కూడా లోక సంబంధమైన విద్యలు నేర్చుకున్నారు, లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, లోక సంబంధమైన ఆలోచనతో ఒక గొప్ప పరాక్రమవంతమైన శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు ఆయన. కానీ దేవుని యొక్క ఆత్మ వచ్చిన తరువాత మాత్రమే లోకములో ఉన్నవన్నీ కూడా స్వల్పమైనవి, అల్పమైన సుఖభోగాలు అని ఎరిగి
దేవుణ్ణి తెలుసుకున్నారు మోషే గారు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఒకానొకప్పుడు మోషే గారినే చంపటానికి సిద్ధముగా ఉన్నవారు అనేక మంది వెదికారు. కానీ దేవునిని తెలుసుకున్న తర్వాత దేవుడే మోషే గారితో అంటున్న మాట ఏంటనిసనంటే, నిన్ను, నీ ప్రాణమును వెదికిన మనుష్యులందరూ కూడా చనిపోయారు. కారణమేంటి? వెదకవలసింది వెదికాడు, చేరవలసింది చేరాడు, పొందవలసింది పొందారు మోషే గారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తా అంటే, అసలు దేనిని వెతుకుతాం మనము? దేనిని వెదకవలసి ఉన్నది? దేనిని మనం పోగొట్టుకున్నాం? దేనిని మనం సంపాదించుకోవడానికి దేనిని సంపాదించుకోవాలి? దేనిని వెతకాలి అనిసనంటే ప్రభు అంటున్న మాటే, మొదట రాజ్యమును నీతిని వెదుకుడి. మనం పోగొట్టుకున్న వారం గుడ్డివాడిని బంగారపు షాపులోనికి తీసుకుని వెళ్ళి చూపిస్తే బంగారం కనబడుతుందా? మన కండ్లకు గంటలు కట్టి, లేదంటే ఏమన్నా కండ్లు మూసుకొని మనం లోకములో నడుస్తూ ఉంటే లోకములోనే ఉన్నాం. గుడ్డివారం లోకమును మనం చూడగలమా? కళ్ళకు బట్టను కట్టుకున్నాం, చూడకుండా లోకంలో ఉన్న వాటిని మనం పొందగలమా? పొందలేము కదా. అలాగే దేవుని దగ్గర ఉన్న మనము దేవుని సంఘములో లోకములో ఉన్న వాటిని పెట్టుకున్నట్టు ఏంటంటే ఆత్మీయ జీవితంలో గుడ్డితనం కలిగి ఉండటం. ఆత్మీయ అంధకారమును ధరించుకొని సంఘములో ఎంతకాలము మనమున్నా సరే దేవునిని వెదకని వారముగా ఉండిపోతాం. దేవునికి కావలసినవి అనగా దైవ శక్తి ద్వారా మనము ఏ స్థితిలో మార్చబడాలో ఆ స్థితిలో మార్చబడలేని వారముగా మనం ఉండిపోతాం. దేవుని సంఘములో ఉంటున్న మనము, దేవుని కార్యక్రమంలో ఉంటున్న మనము, దేవుని యొక్క కార్యక్రమంను జరిగించవలసిన మనము దేవుని సంఘములో మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకాలి. అలాగే మోషే గారు మొదట లోకంలో ఉన్న వాటిని సంపాదించుకున్న ఆత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపున ద్వారా, దేవుని యొక్క సంకల్పము ద్వారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృప ద్వారా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. దేవుని చూశారు, దేవునితో మాట్లాడారు. ఏం వెతికాడైనా? నీతిని వెతికారు. దేన్ని సంపాదించుకున్నారు? నీతి రాజ్య అధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్తగా ఉండేటప్పుడు సృష్టికర్తను చూశారు. అలాగనే మానవ రీతిగా భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య కుమారునిగా కూడా మోషే గారు చూశారు. వెదకవలసింది వెదికారు, పొందవలసింది పొందారు, అందుకోవలసింది అందుకున్నారు, చేర్చుకోవలసింది చేర్చుకున్నారు, నిలుపుకోవలసింది నిలుపుకున్నారు. అందుకనే తండ్రి గారి యొక్క రాతలో మనం చూస్తే గనక, కోరవు నీవు కావలసినవి ఓరకనే నీకు దొరుకును. మనం దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక, దేవుని కార్యక్రమములో దేవుని దైవ గ్రంథము ప్రకారము మనం చూడగలిగితే గనక, ప్రభువు రాయించిన మాటను మనం చూస్తే గనక, కీర్తన గ్రంథములో ప్రభువు రాయించిన మాట ప్రకారము మనం చూస్తే గనక, ప్రభువు రాయించిన మాట 14వ కీర్తన 2వ వచనంలో చూస్తే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలవారేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూడండి, దేవుని వాక్యంలో ప్రభు అంతరంగము గురించి ప్రభు రాయించాడు. దేవుడు పరలోకములో ఉన్న సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు పరలోకములో నుండి ఎవరిని చూస్తున్నాడంటే నరులను చూస్తున్నాడు. ఏ నరులను చూస్తున్నారంటే, వివేకము కలిగి, దేవుని భయభక్తులు కలిగి, దేవుని దైవ జ్ఞానము కలిగి, దేవుణ్ణి కనుగోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వెతుకుతున్నారో వారిని కోసం దేవుడు ఈ ఆకాశంలో నుండి పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు పరిశీలన చేస్తున్నాడు? దేవునికి మనిషితోటి పనేముంది? దేవునికి మనిషితోటి అవసరత ఏముంది?
దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి అని మనం జాగ్రత్తగా చూడగలిగితే గనక, మొదట మనిషి దేవుణ్ణి మరిచిపోయాడు పాపము చేసిన తర్వాత. పాపం ఉండేటప్పుడు దేవుని తలంపు రాదు, పాపం ఉండేటప్పుడు దేవుని ఆలోచన రాదు, పాపం ఉండేటప్పుడు దేవుని మీద ఆసక్తి కలగదు. పాపము దేవుడు లేడు అనే ఆలోచనను, దేవుడు అనే ఆలోచనను కూడా పాపం ఏం చేస్తుందంటే మనలో నుంచి తీసివేస్తుంది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, ఒకానొకప్పుడు ప్రభు కూడా వెతికాడు. ఏదేని తోటలో ఆదాము అవ్వలను వెతికాడు. కయ్యోను తప్పు చేసినప్పుడు దేవుడు కయ్యోనును వెతికాడు. నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమగును అని లూకాసు వార్త 19:10 చూడగలిగితే కనుక, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చూడగలిగితే కనుక, దేవుడు మనము నశించిపోకుండా ఉండటానికి దేవుడే మన దగ్గరకు వచ్చి మనల్ని వెతుకుతున్నాడు. పాపము నశింపచేసేది, పాపము సృష్టింపచేసేది, పాపము లయపరిచేది, పాప సమానమైన జీవితము వినాశనానికి కారణము కాబట్టే దేవుడు అంటున్న మాట, దేవుడు రాయించిన మాట ఏంటంటే, నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఒకానొకప్పుడు ఆదాము అవ్వలు పాపము చేస్తున్నప్పుడు వారిని లయపరచవలసిన పాపమునకు అపజయము కలిగించడానికి, పాప సంబంధమైన జీవితముకు అపజయము కలిగించడానికి, వారిని పరిశుద్ధపరచడానికి దేవుడే వారి దగ్గరికి వచ్చి ప్రశ్న వేసినప్పుడు పాప ఫలితమును బట్టి దేవుని తృణీకరించారు, దేవుని మీద నింద వేశారు, దేవుని మీద నేరం వేశారు. అందుకనే దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానము ఇచ్చినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం ఇచ్చినవాడు వెతుకుతున్నవాడు. ఎవరిని వెతుకుతున్నాడు? పాపము చేత, పాప ఫలితము చేత, శాపము చేత, వ్యాధుల చేత, కరువుల చేత, శాపగ్రస్తమైన దుస్థితుల చేత నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే దేవుడు మన పక్షాన ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఎవరి దగ్గర ప్రత్యక్షమయ్యాడు అని దేవుని యొక్క వాక్య గ్రంథము ప్రకారం మనం చూడగలిగితే గనక, దేవుడే మన దగ్గరకు ప్రత్యక్షమయ్యాడు. మనం నశించిపోవలసిన వారము. ఎందుకు నశించిపోవలసిన వారం అంటే, మనకి వెతకడం కూడా చేత కాదు. దొరికే చోట వెతకాలి. ఎక్కడ దొరుకుతుందో, ఎవరి దగ్గర దొరుకుతుందో, ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు వారి దగ్గర అక్కడ వెతకాలి. వెతకూడని చోట వెతికి, ఇవ్వలేని చోట ఇవ్వలేని వారి దగ్గర వెతికి, ఇవ్వని సమయంలో వెతికితే వ్యర్థం. వెతకడం కూడా చేతనవ్వాలి, దొరికించుకోవడం కూడా చేతనవ్వాలి, దక్కించుకోవడం కూడా చేతనవ్వాలి, అందుకోవడం చేతనవ్వాలి, పొందుకోవడం చేతనవ్వాలి. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, లేవికాండము 19వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే గనక, కర్ణపిశాచు గల వారికి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదికి వారి వలన అపవిత్ర కలుగు చేసుకొనకూడదు. ప్రభువే లేవికాండంలో ప్రభు రాయించిన మాట 19వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే గనక, కర్ణపిశాచు గల వారికి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదికి వారి వలన అపవిత్ర కలిగించుకొనకూడదు. సోదెగాండ్రు, కర్ణపిశాచి, దయ్యభూత విద్యలు, దూత వైద్య, దూతభూత సంబంధమైన స్థితి కలిగిన ఉండుట, భూత వైద్యం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఏంటనిస్తారంటే దయ్యపు పనులు, దయ్యము మీద ఆధారపరిచే పనులు, దయ్యము మీద ఆధారపడే ఆలోచనలు, దేవుణ్ణి దూరము చేసే పనులు, ఆత్మీయ జీవితమును అంధకార అపవిత్రంగా మలిచే పనులు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తా అంటే, మనకు మేలు చేసేది, మనకు దక్కించేది, మనకిచ్చేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనే ప్రత్యక్షమయ్యాడు కదా, నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన.
రక్షించడానికే ఆయనే మనల్ని తప్పుపోయారు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక లోకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనంలో చూడగలిగితే గనక 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన ఏ మనిషి కూడా నశించిపోవటం దేవుడి ఇష్టం కాదు. ఏ మనిషి కూడా పాడైపోవడం దేవుడి ఇష్టం కాదు. ఏ మనిషి కూడా అంధకార సంబంధమైన జీవితంకి అప్పగింపబడిపోయి వినాశనం కావడం దేవుని చిత్తము కాదు, దేవుని ఇష్టము కాదు. దేవుడు రక్షించేవాడు. మనకు వెతకడం రావాలి. లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ దేవుని మీద నేరం వేయటం అపవాది పని. లోకము మీద ఆశ కలిగి అవి దక్కలేదని దేవుని మీద నేరం వేయటం అపవాది పని. లోకంలో ఉన్న వాటిని ఆశించి దేవుణ్ణి నిందించడం అపవాది పని. కారణం ఏంటంటే లోకముతో స్నేహము, దేవునితో వైరము. దేవునికి చిరాకు కలిగించేవి, అసహ్యమైనవి, మనకి హాని కలిగించే వాటిని దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి దూరము చేస్తాడు. కానీ లోకము కర్ణపిశాచు కలిగిన, భూత వైద్యము కలిగిన, విభూత సంబంధమైన స్థితుల్లో సోదగాండ్రను చేర్చుకొని ఉండటం ఎటువంటిది అనిస్తుందంటే అపవిత్రపరచుకోవడం అనేది ఎటువంటి స్థితి అనిస్తుందంటే దేవుని యొక్క పవిత్రతను పోగొట్టుకోవడమే. మరి దేవుణ్ణి ఎలాగ వెతకాలి, ఏ మనసుతో వెతకాలి అని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవాను వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమాయను. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు, పూర్ణ హృదయముతో సంపూర్ణమైన ఆలోచన, సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన పరిపక్వత, సంపూర్ణమైన దైవ సంబంధమైన ఆసక్తి మనము మన హృదయపూర్వకముగా మన మనసును, మన హృదయమును, మన శరీరమును దేవునికి లోబరిచినప్పుడు దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. ఇందాక మనం చూసాం కదా, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. ఏ వివేకము? దైవ సంబంధమైన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుని మీద మాత్రమే వెతికే వారముగా ఉండాలి. ఒకప్పుడు సౌలు గాడిదలను వెతికాడు. ఒకప్పుడు దావీదు గారు కూడా గాడిదలను వెతికాడు. కానీ దేవుడు దొరికాడు. ఇద్దరికి కూడా దేవుడే దొరికాడు. కానీ ఒకరు దేవుడిని సంపాదించుకున్నారు. దేవుడిచ్చిన వాటి కోసం దేవుడిని పోగొట్టుకున్న వారు ఒకరు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఇచ్చిన వాటి మీద ఆశపడి దేవుణ్ణి పోగొట్టుకుంటే మనస్సు దేన్ని వెతుకుతుంది అనిస్తుంటే మరణాన్ని వెతుకుతుంది, చావును వెతుకుతుంది. అనగా జీవమును చంపాలని, దేవునికి పనికొచ్చు పనిముట్టుని చంపాలని దేవుడు ఇచ్చిన వాటి మీద ఆధారపడి దేవుని పోగొట్టుకుంటే దేవుని చంపేవారిగా మనం మార్చబడతాం. దేవుడి కోసం బ్రతికే వారిని చంపేవారిగా మనం మార్చబడతాం. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తాంటే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే గనక, సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. సౌలు గారు అనుదినము కూడా వెతికారు. ఎవరిని వెతికారు? దావీదు గారిని వెతికారు. దావీదు గారు చేసిన తప్పేమిటి? దేవుని కోసం బ్రతకడం, దేవుడి నియమించిన స్థలములో ఉండటం, దేవుడి కోసం బ్రతికేవాడిగా, దేవుని కోసం వెతికేవాడిగా ఉన్నాడు కాబట్టే అవి పోగొట్టుకున్న సౌలులో దురాత్మ ప్రవేశించింది కాబట్టే సౌలు ఎవరిని చంపుతారనుకున్నా అంటే దేవుని ఆత్మ కలిగిన, దేవుని అభిషేకం కలిగిన దావీదు గారిని చంపుతారని వెతికాడు. దక్కించాడా? అపవిత్ర ఎప్పుడు కూడా జీవాత్మని చంపలేదు. అపవిత్రాత్మ ఎప్పుడు కూడా మనిషిని చంపుతుందేమో గాని జీవాత్మ కలిగిన మనిషిని చంపలేదు.
ఇది మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే ప్రభు ఒకనొకప్పుడు అంటాడు, మీరు దేనికి భయపడాలంటే శరీరం చంపువానికి భయపడకుడు కానీ ఆత్మ చంపువానికి మీరు భయపడుడి. ఇందుకు మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే సౌలు జీవం పొందిన దైవాత్మ కలిగిన దైవ భయభక్తులు కలిగిన ఈ యొక్క దావీదు గారిని చంపడానికి వెతికాడు. జీవాత్మ కలిగిన దావీదు గారు ఎప్పుడూ కూడా సౌలు గారికి దొరకలేదు. ఎందుకు దొరకలేదు? సౌలు సోదకాండను వెతికాడు, అపవిత్రపరచబడ్డాడు. కర్ణపిశాచం కలిగిన వారి దగ్గరికి పోకూడదని చెప్తే కర్ణపిశాచం కలిగిన వారి దగ్గరికి వెళ్ళాడు. దురాత్మక సంబంధమైన మనిషికి దైవాత్మ సంబంధమైన మనిషి ఎప్పుడూ చిక్కడు. అందుకనే దేవుడు రాయించిన మాట పాటల్లో మనం పాడుకుంటాం, చిక్కవు నీవెవరి చేతికి తెలుస్తున్నా. సౌలు సొంతాత్మతో దురాత్మ సంబంధమైన సహవాసంతో దురాత్మ ప్రేరేపణతో దైవాత్మ కలిగిన దావీదు గారిని చంపడానికి వెతికినప్పుడు దైవాత్మ కలిగిన జీవాత్మకు భయపడే దైవ భయభక్తులు కలిగిన దావీదు ఎప్పుడు కూడా దొరకలేదు, ఎన్నడూ కూడా దొరకలేదు. కారణం ఏంటంటే దైవాత్మ నడిపింపు ఎప్పుడు క్షేమాన్ని ఇస్తుంది. దైవాత్మ నడిపింపు ఎప్పుడు కూడా క్షేమకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది. అందుకనే యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని చూడగలిగితే గనుక యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషము కలుగునుగాక. యెహోవాను వెతుకడం వలన సంతోషము, దేవుణ్ణి వెతుకడం ద్వారా సంతోషము. నిజంగా మనకి సంతోషం కలగాలంటే, ఆనందము కలగాలంటే, సత్యానందమును నిత్యానందమును మనలో అమర్చగలిగే దేవుణ్ణి మనం చేరుకోగలగాలి. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే సత్యానందమును అత్యానందమును నీలో నేను అమర్చితేనని తన గారి పాటలో రాయించిన మాట ప్రకారము దేవుణ్ణి మనం చేరుకోగలుగుతున్నామా? దేవుణ్ణి మనం చేర్చుకోగలుగుతున్నామా? అందుకనే దేవుణ్ణి ఎలాగ వెతకాలని అంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే గనక, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనాన్ని చూడగలిగితే గనక, హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెదుకటకు మీ మనస్సును దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్టమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టుడు. చూడండి ఎలాగ వెతకాలంట, దేవుని మందిరమును చేరుకొని దేవుని నిబంధన మందసమైన ఆ యొక్క దైవ వాక్యమును, ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును, దేవుని బోధలను మన మనసులో దృఢపరుచుకొని దేవుణ్ణి వెతకాలి. మనుషుల మాటల పద్ధతి ప్రకారం కాదు, దైవాత్మ సంబంధమైన మాటను బట్టి దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. దేవుని యొక్కను మాటను మనం వినాలి అనేసరంటే మనుషుల మాటకు ప్రాధాన్యత ఉండదు, మనుషుల ఆలోచనలకు ప్రాధాన్యత ఉండదు, మనుషుల యొక్క మరి ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వని వారముగా దేవుని దగ్గర మనం ఉండగలగాలి. నిజంగా దేవుడు మనకి దొరకాలి అంటే, దేవుడు మనకి దొరకాలి అంటే, దేవుడిని మనం చేరుకోవాలి, దేవుడు మనల్ని చేరుకోవాలి అనిస్తానంటే వెతుకుటకు మీ మనసును దృఢపరచుకొని నిబంధన మనసును దేవునికి ప్రతిష్టమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టుబడు ఈ మందిరము చేర్చుకై. చూడండి, దేవుని మాటను బట్టి దేవుని వెతకాలి, దేవుని మాటను బట్టి దేవుని స్థలములో దేవుని వెతకాలి, దేవుని మాటను బట్టి దేవుని స్థలములో దేవుని కృపను పొందుటకై దేవుణ్ణి వెతకాలి. దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటను బట్టి లోకాన్ని అడుగుతున్నామా, పాపాన్ని అడుగుతున్నామా, లేదంటే దేవుణ్ణి మనం అడుగుతున్నామా? దేవుణ్ణి నిజంగా మనం అడిగేవారమైతే దేవుడు మనకి నిత్యము కూడా మనల్ని త్రోసివేయని వాడు. దేవుణ్ణి వెదకని వారు, దేవుణ్ణి చేరని వారు, చేర్చుకొనని వారు త్రోయబడిన వారు. ఇస్కరియోతు యూదా దేవుడు తన మనసులో చేర్చుకోలేకపోయాడు, దేవుణ్ణి తన జీవితంలోకి చేర్చుకోలేకపోయాడు. ఇస్కరియోతు యూదా దేవుడు తన బ్రతుకులో తన జీవాధిపతిగా చేర్చుకోలేకపోయాడు కాబట్టి నిత్యము త్రోయబడ్డాడు. ఇది నా మాట కాదు, దేవుడి మాటే.
ఆయన వెతికినలా ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన్ను విసర్జించిన వల్ల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. నిత్యము త్రోసివేయును. దేవుని త్రోసివేసే వారముగా ఉన్నామా? దేవుణ్ణి చేర్చుకునే వారముగా ఉన్నామా? దేవుణ్ణి వెతికే వారముగా ఉన్నామా? దేవుని వెతకని వారముగా ఉండగలుగుతున్నామా? మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని స్థలములో దృఢమైన స్థిరమైన దేవునికి అంగీకారము వాక్యానుసారమైన పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని స్థలములో దేవుని కొరకు మనము దేవుణ్ణి వెతకాలి. మరొక విధముగా దేవుని యొక్క వాక్య ప్రకారం చూడగలిగితే కనుక దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే గనుక, తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. చూడండి, దేవుణ్ణి వెతికే వారిలో ఏముంటారంటే దేవుని కోసం తగ్గించుకోవడం ఉంటుంది. దేవుని కోసం తమ్మును తాను తగ్గించుకొని, హిజ్కియా గారు తమ్మును తాము తన హృదయ గర్వమును తగ్గించుకొని ప్రార్థన చేశాడు కాబట్టే స్వస్థత కలిగింది. హిజ్కియా గారు తమ్మును తాము తమ హృదయంలో ఉన్న గర్వమును తొలగించుకొని తమ్మును తాము దైవశక్తి కలిగి దైవ ప్రేరేపణ కలిగి ప్రార్థన చేశాడు కాబట్టే ఆ దేశము మీద కీడు రాకుండా దేవుడు కాపాడగలిగాడు. దేవుడి మాట ఎంత నిక్కచ్చైనదో ఎంత ఖచ్చితమైనదో దేవుని వాక్య ప్రకారం మనం చూడగలిగితే, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన తమ చెడు పనులను విసర్జించిన యెడల. దేవుని దగ్గర మనం వెతకాలి అనిసరంటే పూర్ణాత్మ ఉండాలి, పూర్ణ మనస్సు ఉండాలి, స్థిరమైన మనస్సు ఉండాలి, వాక్యానుసారమైన మనస్సు ఉండాలి, దేవుడి మందిరంలో ఉండాలి, దేవునికి అంగీకారం పాత్రగా నడపబడాలి. మన చెడుతనమును మనం విసర్జించుకోవాలి, మన పాపములను మనం ఒప్పుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు కనబడతాడు. దేవుడు తన కార్యమును మనకు ప్రత్యక్షపరుస్తాడు. దేవుని వెతకడం చేత కావట్లేదు అనిసరంటే దేవుని దగ్గరికి మనం రావటం లేదు కూడా మనకి తెలియటం లేదు అంటే పాపము పరమాత్ముని మరుగు చేసెను. పాప స్థలము నుండి నీ సువార్త కడకు నన్ను నడిపించేది నీ దైవాత్మ మాత్రమే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, వెతికేవారు దేవుని మందిరానికి వస్తారు, వెతికేవారు దేవుని మందిరానికి వస్తారు. ఈ వెతికే మనసు పితరుల నుంచి వచ్చినదే. ఇది దేవుడు వాగ్దానం యొక్క పితరులకు ఆది పితామహులకు అందించాడు కాబట్టి అబ్రహాము గారు దేవుడిని పట్టుకున్నాడు. దేవుడి మాటను పట్టుకొని నేను చూపించే దేశానికి వచ్చాడు కాబట్టి దేవుడు ఆ మనిషిని ఏం చేశాడంటే వదలలేదు. ఒకప్పుడు వెతికాడు ఆయన, ఒకప్పుడు వెతికాడు కాబట్టి దేవుడు పట్టుకున్నాడు, దేవుడు దొరికాడు. నశించిపోకుండా ఇశ్రాయేలు జనాంగమునకు ఆది పితామహుల్లో జ్యేష్ఠుడిగా ప్రభు ఎంచుకోగలిగాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు శ్రమయందు వెతకగలగాలి. దేవుణ్ణి ఎప్పుడు వెతకాలి? శ్రమలో వెతకాలి. దేవుని ఎలాగ వెతకాలి? శ్రమను సాధనముగా చేసుకుని వెతికే వారముగా ఉండాలి. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయన్ను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే గనక, తమ శ్రమయందు ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? శ్రమలో ప్రత్యక్షమయ్యాడు, శోధనలో ప్రత్యక్షమయ్యాడు, వేదనలో ప్రత్యక్షమయ్యాడు, నిందలో ప్రత్యక్షమయ్యాడు, అంధకారంలో ప్రత్యక్షమయ్యాడు, ఒంటరిగా ఉండేటప్పుడు ప్రత్యక్షమయ్యాడు, అందరూ ఉండి ఎవరు ఏం చేసుకోలేనప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అరణ్యంలో ఇశ్రాయేలీయులైన ఆ జనాంగమునకు
దేవుని యొక్క మాట ఎంత ఖచ్చితమైనదో, ఎంత స్పష్టమైనదో, ఎంత నికార్సైనదో దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే, ఆహారం లేదంటే ఆహారాన్ని ఇచ్చాడు, నీరు లేదంటే నీరునిచ్చాడు, పశువులకు నీరు లేదంటే పశువులు దప్పికన్నది ఇచ్చాడు. సమస్తానికి కూడా కీడు కలగకుండా సమస్తానికి మేలునందించిన దేవుడు. అందుకనే తమ శ్రమల యందు దేవుడు ఇశ్రాయేలు దేవుడైన శ్రమ యందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే ఎన్నిసార్లు దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తున్నాడు, ఎన్నిసార్లు మనం జవాబు పొందిన వారముగా ఉన్నాం, ఎన్ని విషయాల్లో జవాబు పొందిన వారముగా ఉన్నాం. ఎన్నిసార్లు జవాబు పొందినా సరే ఒక్కసారి జవాబు రాలేదని దేవుని మీద నేరము వేయటం అపవిత్రాత్మ పని, దెయ్యము పని, అపవిత్రాత్మ పని, దురాత్మ పని. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో చూడగలిగితే గనక, నీవు జాగ్రత్తగా నీవు దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వోన్నతుడుగు దేవుణ్ణి బ్రతిమలాడుకునేలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ కలిగి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. చూడండి, దేవుడు చక్కటి మాట రాయించాడు. సర్వోన్నత దేవుణ్ణి జాగ్రత్తగా వెదికిన ఎడల, సర్వోన్నతుడు దేవుణ్ణి జాగ్రత్తగా వెదికిన ఎడల, వెదికి బ్రతిమలాడుకునే ఎడల ఏమవుతుందట? పవిత్రమైన యథార్థవంతుడైన ఎడల నీ యందు శ్రద్ధ కలిగి నీ నీతికి తగ్గట్టు నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. దేవుణ్ణి వెదకడం చేతనైనప్పుడు మన నివాస గృహము కూడా వర్ధిల్లుతుంది. మన నివాస స్థలము కూడా, మన గృహములో ఉన్న బిడ్డలు కూడా వర్ధిల్లుతారు. అబ్రహాము గారు దేవుణ్ణి పట్టుకున్నారు. ఒకప్పుడు బొమ్మలు విగ్రహాలు చేసేవారు, విగ్రహాలు చేసే ఈయన ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒక జనాంగమునకు, కొన్ని దేశాలకు జనకుడిగా ఉండిపోయాడు. కారణం ఏంటంటే యెహోవా ఆశీర్వాదము. నీ నీతిని బట్టి, నీ నీతికి తగ్గట్లు నీ శ్రద్ధను నిలిపి, నీ నీతిని బట్టి తగ్గట్టు నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. మనం మన జీవితాలతోటి మన శరీరాన్ని మనం బాగు చేసుకోలేం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేం. దేవుడిచ్చిన ఫలములు, వృక్ష ఫలములు, నేల ఫలములు లేకపోతే గనక మన కడుపే నిండదు. దేవుడిచ్చేవాడు మనం పోషింపబడుతున్నాం, దేవుడిచ్చేవాడు మనం అందుకోగలుగుతున్నాం. దేవుడిచ్చినవి కావాలి కానీ దేవుడు వద్దు. దేవుడిచ్చిన అవసరాలు తీరుతాయి కానీ ప్రభు అంటున్న మాట, ప్రభు అయ్యగారి చేత రాయించిన మాట, యేసులోనే అందరును అన్నీయును ఇమిడి ఉండగా ఎవరు కావలను? యేసు తప్పు బ్రతుకునందు ఇంకెవరు కావలను? యేసు తప్ప బ్రతుకునందు ఇంకెవరు కావలను? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుంటే, దేవుణ్ణి మనం ఎదికే వారముగా ఉండాలి. దుష్టులు, లోకములో ఉన్నవారు ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పులను వెతుకుతారు. పాపమున్నవారు ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పులను వెతుకుతారు. లోకంలో ఉండాలని, స్థిరపడాలి, లోకంలో బాగా నేను కనపడాలనేవారు ఎదుటి వ్యక్తుల్లో తప్పులను వెతుకుతారు. దేవుని దగ్గర కనబడాలి, దేవునితో నిలువబడాలి అని అనుకునేవారు తమ తప్పులను తను ఒప్పుకుంటారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని దగ్గర మనం మచ్చ కలిగిన జ్ఞానం కలిగిన వారం. మన బ్రతికే పాపము, మన పనులే పాపము, మన ఆలోచనలే పాపము, మన శాపకరమైన జీవితము మార్చగలిగేది ఏంటనేసరంటే శాపకరమైన మనిషి కాదు, అతి పరిశుద్ధుడగు దేవుడు.
అతి పరిశుద్ధుడు దేవుడు మాత్రమే పాప సంబంధమైన, శాప సంబంధమైన, వ్యాధి సంబంధమైన పరిస్థితులన్నింటినీ కూడా పరిహారము చేసి నీ నీతికి తగ్గట్టు ప్రతిఫలం ఇచ్చి నీ ఇంటిని నిన్ను వర్ధిల్లింప చేయగలిగే సర్వోన్నతుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే మనం మన కుటుంబానికి దీవెనగా ఉండాలి, మన బిడ్డలకి దీవెనగా ఉండాలి, మనకు మనముగా కూడా దీవెనగా ఏర్పరచబడాలి అనిసరంటే దేవుని వాక్య ప్రకారము దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని వాక్యము చేత మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుని దేవునికి అంగీకారముకు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుని మనం సంపాదించుకునే వారముగా ఉండాలి. లోకంలో సంపాదించుకున్నవి లోకంలో ఉన్నవానికి గొప్ప, లోకంలో ఉన్నవాడు సంపాదించుకుంటే లోకానికి గొప్ప, లోకులకు గొప్ప. కానీ దేవుని దగ్గర ఉండాలని అంటే దేవుని దగ్గర ఉండవలసిన మనకు ఉండాలి. దేవుని విషయంలో మనం మనం సంపాదించుకోగలగాలి. లోకంలో వెతికే వాటి కోసం దేవుణ్ణి విడిచిపెట్టడం కయోను స్వభావం, యాషావు స్వభావం, ఇజ్రాయేలు స్వభావం, ఇస్కరియోతు స్వభావం. వీళ్ళందరూ కూడా లోకము దగ్గరే ఉండి లోకాన్ని సంపాదించుకోవాలనుకున్నారు. దేవుని దగ్గర కూడా ఉండి కూడా దేవుడి మాట విన్నారు, దేవుడి మాట వినిపించినా సరే దేవుని మాటను వీరు ఎగతాళి చేశారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థం. అపహాసకుడు దేవుడి మీద నిందలు వేసేవారు, దేవుని కార్యములను ఎగతాళిగా చేసేవారు, దేవుని కార్యక్రమములను ఎగతాళిగా చేసేవారు ఎప్పుడు కూడా దైవ జ్ఞానము, దైవ భయభక్తులు లేని వారు. కాబట్టి దేవుడు అంటున్న మాట, అపహాసకుడు జ్ఞానము కలిగి ఉండట వ్యర్థం. ఎందుకు వ్యర్థం? ఏది వెతకాలి? అపహాసకుడు అపహాసమైన బుద్ధిని తొలగించుకునే చెడ్డాత్మ మాటలు, చెడ్డాత్మ కార్యములను, ఎదుటి వ్యక్తులను ఎగతాళి చేసే బుద్ధులను మనం తొలగించుకొని జ్ఞానము కలిగి ఉండట మనకు ప్రయోజనకరము. అందుకని ప్రభు అంటాడు, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెతుకును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానాన్ని వెతుకుతాడు, అపహాసకుడు జ్ఞానాన్ని వెతకడు. జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానము. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని సంఘంలో ఉన్న మనము, దేవుని యొక్క కార్యములలో ఉన్న మనము దేవునితో సహవాసం కలిగిన వారముగా ఉండాలి. మనలో వెదుకులాట దైవ సంబంధమైనదా, దురాత్మ సంబంధమైనదా? దైవాత్మ సంబంధమైన వెదుకులాట దైవత్వంలో ఉన్న వృద్ధినిస్తాది. దురాత్మ సంబంధమైన వెదుకులాట దురాత్మ సంబంధమైన సహవాసాన్ని పెంచుతాది. దురాత్మ సంబంధమైన సహవాసము వినాశనము, సర్వనాశనము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే లూకా సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి చూస్తే గనక ఒక దెయ్యం వెతుకుతుంది నీరు లేని చోట ఎక్కడుంటాదో అని. నీరు పరిశుద్ధాత్మ తండ్రి గారికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ సహవాసము లేని సహవాసము దయ్యానికి కావాలి. పరిశుద్ధాత్మకు అధికారం ఇచ్చే సహవాసము దయ్యానికి అవసరం లేదు. మనం దేన్ని వెతుకుతున్నాం? మనం దేన్ని వెతకగలుగుతున్నాం? ఆత్మ కలిగిన దాన్ని వెతుకుతున్నామా? ఆత్మను పోగొట్టే దాన్ని వెతుకుతున్నామా? అనగా దైవాత్మ సంబంధమైన నిలిపే వాటిని వెతుకుతున్నామా? దురాత్మ సంబంధమైన వాటిని నిలిపే వాటిని మనం వెతుకుతున్నామా? ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దురాత్మ సంబంధమైన వారు దేవుని మీద కూడా నేరము మోపటానికి నేరములు వెతికారు దేవునిలో. యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా భూమి మీద ఉండేటప్పుడు, భూమి మీద సంచరిస్తుండేటప్పుడు సిలువ కార్యక్రమంలో ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ కూడా దేవునిలో నేరాన్ని వెతికారు. నేరము లేని చాట ఆయన కళంకమైనను కల్మషమైనను లేదని పేతురు గారు చెబుతారు. అటువంటి వ్యక్తిలో నేరమును వెతికారు. నేర స్థాపన చేయటకు, నేరస్తుడిగా నిలబెట్టటకు
పాపానికి దాసులుగా ఉంచడానికి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయలు అందరూ కూడా దేవునిలో నేరాన్ని వెతికారు. మనం ఎదుటి వ్యక్తిలో, ఎదుటి మనిషిలో నేరాన్ని వెతుకుతున్నాం, పాపాన్ని వెతుకుతున్నాం, చెడతనాన్ని వెతుకుతున్నాం అంటే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయించిన ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయల వరుసలో ఉన్నట్లే. అందుకనే ప్రభు అంటున్నాడు, మొదట వెతకవలసిందంటే దైవరాజ్యమైన నీతిని, దైవరాజ్యమైన సంబంధమైన కార్యములను మీరు వెతకండి. లోకములో ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలను, పాపాలను, శాపాలను వెతుకుతాడు ఎగతాళి చేయటానికి, తను తాను గొప్పవాడు అనిపించుకోవడానికి, తను తాను ఉన్నతమైన వాడు అనిపించుకోవడానికి. ఆనాటి కాలంలో పరిసయ్యులు, సద్దుకాయలు, ప్రధాన యాజకులు దేవునిలో కూడా నేరాన్ని చూశారు. ఈనాడు కూడా దేవుడి కార్యక్రమంలో, దేవరాజ్య సంబంధమైన నీతి కార్యక్రమంలో కూడా దేవుని భయము లేకుండా దేవుడి కార్యక్రమంలో నేరాలను వెతికేవారున్నారు. వెతుకులాట దీవెన తేవాలి గాని శాపాన్ని తేకూడదు. వెతుకులాట ఆశీర్వాదాన్ని తేవాలి గాని పాప సంబంధమైన వృద్ధిని చేసుకోకూడదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క కార్యక్రమము మహోన్నతమైనది, మహిమ కలిగినది. దేవుడు దీవించేవాడే, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు నడిపించేవాడు, దేవుడు వృద్ధిపరిచేవాడు, దేవుడు తప్పును సరిచేసేవాడు, దేవుడు క్రమపరిచేవాడు, దేవుడు శోభిల్లతతో ఉంచేవాడు, సంతోషంతో నడిపించేవాడు. దేవుడు పాపము దుఃఖాన్ని తీసుకొని వచ్చింది, పాపము దుఃఖాన్ని తీసుకొని వచ్చిన పాప ఫలితము దుఃఖాన్ని, ఆవేదాన్ని, అప్పులను, అనారోగ్యాలను తీసుకొని వచ్చింది. అప్పులలో, అనారోగ్యాల్లో వెతకవలసింది, వేదనలో, బాధలలో వెతకవలసింది భూత వైద్యులను కాదు, కర్ణపిశాచము కలిగిన సోదగాండ్రను కాదు, వీటన్నింటిని మించిన సర్వోన్నతులకు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎతకగలగాలి. ఏం వెతకగలుగుతున్నాం? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు జాతకాల దగ్గరికి వెళ్ళేవారు ఉన్నారు, సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు ఉన్నారు, జ్యోతిష్యాలు చెప్పించుకునేవారు ఉన్నారు, భూత వైద్యుల్ని ప్రేరేపణ కలిగి వారితో వైద్యం చేయించుకునేవారు ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్న మాట, కర్ణపిశాచం వాని దగ్గరికి పోకూడదు, సోదెగాండ్ర నువ్వు చేర్చుకున్నప్పుడు నువ్వు అపవిత్రుడు కావా. ఎందుకు ఈ మాటను దేవుడు తెలియచేస్తాను? నీవు శ్రమలో కూడా దీవెన పాత్రగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే గనక, సత్క్రియకు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము కలుగును. ప్రభు రాయించిన మాట, సత్క్రియకు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము కలుగును. లోకములో మహిమ, ఘనత, అక్షయత, ఓపిక లోకానికి ఉండదు. లోకానికి, పాపానికి, సైతానికి సత్క్రియలు గానిలో ఓపిక గాని, దైవ సంబంధమైన ఘనత గాని, దైవ సంబంధమైన మహిమ గాని, దైవ సంబంధమైన అక్షయత గాని ఉండదు లోకానికి. లోకములో ఉన్నదంతా కూడా క్షయమైనది, కొంతకాలం ఉండి కొంతకాలానికి నాశనమైపోయేది. ఏ మనుషులైనా సృష్టిలో ఏదైనా కానీ అక్షయమైనది ఏంటంటే దేవుడిచ్చేది, దేవుడు నిలబెట్టేది, దేవుడు చేర్చుకునేది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే ప్రభు అంటున్న మాట, సత్క్రియలకు ఓపికగా చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. అందుకనే ప్రభు కొలస్సీలకు రాసిన పత్రిక 3:1 ఒక మాట అంటాడు, క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుగుతారు కానీ క్రిందున్న వాటిని వెదకరు. పైనున్న వాటిని అంటే పరలోక సంబంధమైన అక్షయత, పరలోక సంబంధమైన ఘనత, పరలోక సంబంధమైన మహిమ, పరలోక సంబంధమైన దైవ వాక్యము, పరలోక సంబంధమైన సత్క్రియలతో కలిగిన ఓపిక ఇవి కలిగి ఉంటున్నామా? ఇవి కలిగి ఎన్నెలా వీటిని మనం వెతకని ఎడలా
ప్రభు అంటున్న మాట ప్రకారం క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుతారు కానీ క్రిందున్న వాటిని వెతకరు. క్రింద ఏముంటుంది? మురుకు ఉంటుంది, బురద ఉంటుంది, మట్టి ఉంటుంది, ధూళి ఉంటుంది, దుమ్ము ఉంటుంది. పంది ఎప్పుడు కూడా బురదనే వెతుకుతుంది. విసర్జింపబడిన దాన్ని, తృణీకరించిన దాన్ని, మనుషులకు అసహ్యకరమైనది పంది వెతుకుతుంది. మనం వేటిని వెతుకుతున్నాం? అందుకనే ప్రభు అంటున్నాడు, మొదట నీతిని, రాజ్యమును వెతుకుడి. వెతకటం రావాలి మనకి. దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి అంగీకారమైనవి, మనకు ఆశీర్వాదకరమైనవి, మనకి మన బిడ్డలకు నుంచి వచ్చినవి దీవెనలు మనం ఫలభరితంగా స్థిరపరచుకోవడానికి దైవ సంబంధమైన భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు కీడు నుండి తొలగిపోయి సమాధానమును వెతికిన సమాధానాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడట. కీడు నుండి తొలగిపోయి సమాధానం కలిగిన వారముగా, సఖ్యత కలిగిన వారముగా, ఆశీర్వాదం కలిగిన వారుగా ఆయన సమాధానకర్తకు దేవుడు. కీడును వెతకూడదు. లోకమును, డబ్బును కోరుకోవడం తప్పు అని నేను అన్నగాన్ని సొలొమోను మహారాజు గారు ఓ మాట అంటారు, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. అయ్యా, ఎక్కువ వేస్తే నేను గర్వాంధుడిని అవుతాను, నేను కాదంటాను. తక్కువ వేస్తే నేను దీనుడిగా భిక్షమెత్తుకునేవాడిగా ఉండాలి. నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, ఏది అవసరమో అదే దయచి. దేవుడు మన అవసరతలు తీర్చేవాడు. దేవుడు మనకి కావలసినవి ఇచ్చేవాడు. కావలసిన కనబడ ఊరకనే నీకు ఇచ్చేదని అన్నాడు దేవుడు. ప్రభు అన్న మాటే చాలాసార్లు మనం చదువుకున్న మాట. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమం బట్టి దేవుడు అంటున్న మాటను మనం జాగ్రత్తగా గమనించగలిగితే కనుక దేవుడు మనకు ఇచ్చేవన్నీ కూడా అక్షయతలు. అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీకు దొరకబడి అన్నాడు కదా. దేవుడు దొరికేలాగా చేసేవాడు. మన దరికి వచ్చిన దేవుడు మనల్ని ధన్యులుగా ఉంచడానికి కానీ దరిద్రులుగా ఉంచడానికి కాదు. దేవుని దగ్గరికి వచ్చి మేము దరిద్రులం అయిపోయామయ్యా అనేవారు ఎవరు కూడా లేరు, ఉండరు కూడా. దేవుని దగ్గరకు వచ్చిన వారు నిజంగా దేవుని మాట ప్రకారం దేవుని సన్నిధిలో దేవుని మీద ఆసక్తి కలిగి భయభక్తులు కలిగి ఉంటే కనుక దేవుడు ధన్యులుగా ఉంచుతాడు. దేవుడు ధన్యకరమైన జీవితం ఇవ్వటానికి దానకర్త అయినా. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, ఇందాక మనం చదువుకున్నాం, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడునూ లేవుడు. దేవుణ్ణి వెతికే ఆత్మీయ నేత్రము, ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ ఆలోచన, ఆత్మీయ మోకాళ్ళ ప్రార్థనా శక్తి మనకు అవసరం. మనక ఆత్మీయ జీవితానికి అత్యవసరం. ఎల్లప్పుడూ కూడా ఊపిరి వంటిది. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆ మెంచిని ప్రార్థన చేసుకుందా. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము. విత్తబడిన వాక్యమును మీ దృష్టికి అంగీకారముగాను నైనా మాకు, మా కుటుంబాలకు దీవెనకరంగాను మీరు మలుచుకొని మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని నాయన నిన్ను అడుగుచున్నాం. నైనా నిన్ను సంపాదించుకొని, దీవెను సంపాదించుకొని నీ ఎదుట మేము ప్రత్యక్షముగు వరుసలో ఉండటానికి నైనా అట్టి కార్యమును, అట్టి జ్ఞానస్థితిని, అట్టి భయభక్తులను, అట్టి పూర్ణ హృదయమును, పూర్ణ మనస్సును, దైవాత్మ సంబంధమైన అనుకూలతను మాకు అందించి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, ధన్యతలు ప్రభు మనెల్లరికీ మెండుగా నిన్ను అనుగ్రహింపజేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక
ప్రకటన పరిశుద్ధ ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన అయలుపరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన